హాయ్! ఈరోజు అరటికాయ కూర చేశాను. ఇవి ఇంట్లో వచ్చిన చెట్టుకి కాయలు. బాగా లేతగా ఉన్నాయి. వీటిని వేపుడులాగా చేస్తున్నాను. డీప్ ఫ్రై కాదండి. నార్మల్‌గానే చేస్తున్నాను. ఇది మా అత్తగారు ముక్కలు కోసి పెడితే నేను చేశాను. నాకైతే పీలర్ అలవాటు. మా అత్తగారు వాళ్ళకి కత్తిపీట ఇది. ఇది పూర్తిగా చెక్కు తీసేస్తున్నారు. ఇది మా అబ్బాయి తీసిన వీడియో కాబట్టి కొంచెం లాంగ్‌లో ఉంది. ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చెక్కంతా తీసాక చాలా సన్నగా ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది. వీటిని కొంచెం నీళ్ళల్లో మజ్జిగ వేసుకుంటే ముక్కలు నల్లబడవు. లేకపోతే మనం చేసే లోపల ఈ ముక్కలు నల్లబడిపోతాయి. చేతులకి అంతా ఇదవుతుంది. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేస్తున్నారు ముక్కల్ని. వీటిని కొన్ని నీళ్ళు పోసుకొని గిన్నెలో ఉడకబెట్టుకోవాలి. ఏదైనా ఒక పొంగు రానిస్తే బాగుంటుంది. తర్వాత బాండీలో 2 గంటల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి ఎక్కాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న వాటర్ని వంచేసి ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఉడికించుకునేటప్పుడే కొంచెం పసుపు వేసుకోవాలి. నేను ఇంట్లో లేనప్పుడు మా అత్తగారు వేశారు కాబట్టి పసుపు వేయలేదు. తర్వాత నేను వచ్చాక చేశాను ఇదంతా ఫ్రై. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు పక్కన ఇంకో పొయ్యి మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఒక గంట నూనె వేసుకోవాలి. నూనె బాగా కాగాక మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి. అంటే మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బాగా ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత అవి వేగుతున్నప్పుడే వీటిని ముక్కలను కలుపుతూ ఉన్నాను మధ్యలో. వేసుకున్న పోపుని అరటికాయ ముక్కల్లో కలిపేసాను. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు. మీ ఇష్టం, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ డీప్ ఫ్రై చేయను. 2 చెంచాల కారం అట్లా వేసుకొని కలుపుకోవాలి. మీ రుచిని సరిపడా వేసుకుంటే మంచిది. మేము ఎక్కువ డీప్ ఫ్రైలు చేయను. ఎక్కువ ఉడికించిన వాటిని చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.